సార్వత్రిక ఎన్నికల రెండవ దశ పోలింగ్ ముగిసింది. 13 రాష్ట్రాల్లో 88 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఓవైపు ఎండలు మండుతున్నప్పటికీ పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు. రెండో విడత లోక్సభ ఎన్నికల్లో కేరళలోని మొత్తం 20 స్థానాలకు, కర్ణాటకలోని 14, రాజస్థాన్లో 13, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లలో 8 స్థానాల చొప్పున, మధ్యప్రదేశ్లో 7, అసోం, బీహార్లో 5, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లో 3, త్రిపుర, జమ్మూ కశ్మీర్లలో ఒక్కో స్థానానికి పోలింగ్ నిర్వహించారు. రెండవ దశ బరిలో కాంగ్రెస్, బీజేపీ సహా వివిధ పార్టీల నుంచి సీనియర్ నేతలు బరిలో ఉన్నారు. రాహుల్ గాంధీతో పాటు అసెంబ్లీ, లోక్సభ బరిలో ఓటమి ఎరుగని కేసీ వేణుగోపాల్, 4గోసారి గెలుపును ఆశిస్తున్న శశి థరూర్ వంటి వారి పోటీతో మలి విడతలో కళ్లన్నీ కేరళపైనే ఉన్నాయి. కర్ణాటకలో జరిగిన 14 లోక్సభ స్థానాల ఎన్నిక కూడా కీలకమే అవుతోంది. దక్షిణాదిన తమ బలాన్ని పెంచుకునేందుకు బీజేపీ అక్కడ ప్రత్యేక దృష్టి పెట్టగా, కర్ణాటక తమదేనని ఇండియా గ్రూప్ కు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటోంది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అసోంలో 70.66, బీహార్లో 62.63, ఛత్తీస్గఢ్లో 72.13%, కేరళలో 63.97%, కర్ణాటకలో 63.90% ఓటింగ్ జరిగింది. ఓటింగ్ సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రిత్విక్ బెంగళూరు నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రిత్విక్. లక్ష్మీ దుర్గా, కర్ణాటకలో తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం కర్ణాటకలో 28 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికలు జరగాల్సి ఉండగా, తొలి దశలో ఇవాళ 14 నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ ముగిసింది. అయితే వచ్చే నెల మే 7వ తారీఖున రెండవ దశ పోలింగ్ జరగనుంది. అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించారు. ముఖ్యంగా 14 నియోజకవర్గాల్లో కూడా ఈ పోలింగ్ ఉదయం 6 గంటలకే మొదలైంది. 6 గంటల నుంచి మధ్యాహ్నం వరకు కూడా పెద్ద ఎత్తున ఓటర్లు ఓటు హక్కును వినియోగించారు. ఆ తర్వాత ఎండ ఎక్కువగా ఉండడంతో మధ్యాహ్నం నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ అయితే మందకొడిగా సాగింది. సాయంత్రం 5 గంటల వరకు నమోదైన ఓటింగ్ శాతాన్ని ఎన్నికల అధికారులు విడుదల చేశారు. సాయంత్రం 5 గంటల వరకు 63.90% పోలింగ్ అయితే నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు ఎవరైతే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారో వాళ్ళందరికీ కూడా ఓటింగ్ మొత్తం ప్రక్రియ ముగిసే వరకు కూడా పోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. మనం ప్రస్తుతం శివాజీనగర్ ప్రాంతంలో ఉన్నాం. ఈ కేంద్రం మొత్తం కూడా ఓటింగ్ ప్రక్రియ ముగియడంతో ప్రస్తుతం మొత్తం కూడా ఈవీఎం మిషన్లన్నింటినీ కూడా సీజ్ చేసి తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు, బీబీఎంపీ బస్సు కూడా, BMTC బస్సు కూడా ఇక్కడికి చేరుకుంది. ఈ బస్సులోనే కూడా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ చామరాజనగర్ ప్రాంతంలో ఒక 5 గ్రామస్తులు ఎన్నికల ఓటింగ్ ప్రక్రియను బహిష్కరించారు. చామరాజనగర్ హసనూర్ తాలూకాలోని మహదేశ్వర గుట్ట ప్రాంతంలో 5 గ్రామస్తులు ఉదయం నుంచి కూడా ఈ ఓటింగ్ ప్రక్రియను బహిష్కరించారు. తమ గ్రామంలో మౌలిక వసతులు ఏమీ కల్పించలేదని చెప్పి మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ కూడా వారు నిరసన వ్యక్తం చేశారు. ఎవరు కూడా ఓటు హక్కు వినియోగించకుండా వారు నిరసన తెలుపుతుండడంతో వారిని ఒప్పించి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా కూడా చేయాలని కొంతమంది ఎన్నికల అధికారులు అక్కడికి వెళ్లారు. ఎన్నికల అధికారులు వెళ్లిన సమయంలో ఆగ్రహించిన ఆ గ్రామస్తులందరూ కూడా ఒకసారిగా కూడా ఎన్నికల అధికారుల మీద దాడి చేయడం, అదేవిధంగా అక్కడ ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ మీద కూడా దాడి చేశారు. పోలింగ్ యంత్రాలను కూడా మొత్తం కూడా పగలగొట్టి అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చి మొత్తం కాల్ చేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి. సో మొత్తం ఆ 5 గ్రామాల పరిధిలో కూడా పోలింగ్ అయితే ఇవాళ జరగలేదు. అయితే దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఎన్నికల అధికారులు ప్రకటించాల్సి ఉంది. అయితే ఈ ఘటన మినహా కర్ణాటకలో తొలి విడత పోలింగ్ ప్రక్రియ అంతా కూడా ప్రశాంతంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. లక్ష్మీ దుర్గా.